జీవితం స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి. మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి. బాధలను ప్రేమించు భాయి, బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయ్. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. కత్తిలా పదునైన చురుకైన శ్రీనివాసులు స్వామిరెడ్డి ఏ సెక్షన్ మరి ఏ చేసిన చెప్తున్నాను కదా.
ఇప్పుడు ఏం చేశానంటే వచ్చేటప్పుడు నేను దారిలో నాగరిక కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డీఓ ఫోన్ చేశాను. ఆర్డీఓ బన్సీలాల్ అన్నాడు, బాబు ఏడునో అంటే ఊళ్ళోనే ఉన్నా సార్ అన్నాడు. ఒకటి బాబు వచ్చిపోతాను. సో అది మొదటి గెస్ట్ ఒక అతను వస్తాడు, సిద్దిపేట జూనియర్ టు మీ ఫార్ జూనియర్ టు మీ. అడిగాను అచ్చంపేటలో ఉన్నట్ట ప్రోగ్రామ్ చూసుకొని మీరు చెప్పింది కదా సార్ వచ్చే ప్రయత్నం చేస్తా అన్నాడు. లంచ్కు జైలు కప్పని చెప్పాను. సో ఆయన కూడా వస్తాడు, ఆయన వరకు ఒక ఫ్లెక్సీ కూడా చేపిస్తున్నాం. సత్యం పంపించినారా వచ్చేటప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కదా అని ఆస్ దెమ్ టు కమ్ ఓవర్ హియర్. వస్తారు వీళ్ళు వచ్చే టైం బై ద టైం వీ కమ్. సార్ 1 o'clock అంటే మిగులుతాం సార్. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్మెంట్ అయినా 75-76 బ్యాచ్ బి సెక్షన్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారా? నేను ఇప్పుడు మైనార్లో హౌసింగ్ బోర్డులో రెసిడెన్స్. నాకు 10th క్లాస్ అంటే ఒకటే గుర్తుంది, మన గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్లో మనం వేసి పిట్టి చేసింది కదా, అది ఒకటి జ్ఞాపకం. మనం 50 సంవత్సరాల తర్వాత కలిసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. జీవితంలో మనం చిన్నగా ఉన్నామా, మేము చదువుకుంటున్నామా, స్కూల్లో 10వ తరగతి మేము ఇప్పుడు చదువుకుంటున్నామా, మనం ఇంతమంది ఈ విధంగా కలుసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. జీవితంలో మనం అయితే ఎప్పుడు మరవరాని రోజు ఇది. నా పేరు మొహమ్మద్ సాజామై రహీస్. మా ఫాదర్ గారు తహసీల్ ఆఫీస్లో దెబ్బదారు అబూబకర్ సాబ్ అని. నా ప్రజెంట్గా నా పని ఏంటంటే పాన్ షాప్ నడుపుకుంటా. నాకు 2 బిడ్డలు ఒక కొడుకు ఉండే. 2 బిడ్డలు చదువుకున్నారు. వాళ్ళందరూ పీజీ. 2 బాబు కూడా బీటెక్ చేసిండు. 2 పెళ్లిళ్ళు అయిపోయింది. అంతా క్షేమంగానే. బాబు హైదరాబాద్లో ఉంటాడు. బజాజ్ షోరూంలో సర్వీస్ మేనేజర్గా చేస్తాడు. 11 years అయింది. దేవుని వల్ల అందరి దీవెనల వల్ల నాకు సంతోషంగా ఉండేది. అందరికీ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజెంట్ చెప్పిన పాన్ షాప్ అని నా పేరు శంకర్ నాయక్ సార్. అంటే మీ అందరికంటే చాలా లోయెస్ట్గా బతుకుతుంది నేనే. మీరు ఎవరు బతుకులే నాకు నా లెక్క. ఎందుకంటే చిన్న పల్లెటూరు నుంచి చిన్న పల్లెటూరు నుంచి ఒక తాండా నుంచి వచ్చిన చిన్న మనిషి తాండా. అది మా నాయన పుణ్యాన. పురుషోత్తమరావు సారు మా నాయనకు ఒకటే ఊరు, మన మారేడుమంది. అంటే నన్ను 7వ తరగతి వరకు పెద్దపల్లి వరకు చదువుకున్నా. 8 హాస్టల్కి వచ్చిన. సార్ వచ్చి అడిగితే ఆల్రెడీ అదే క్లాసులు ఉన్నాయి, దాంట్లోనే జాయిన్ చేయమని నేను ఉంటా, జాయిన్ చేపిస్తాను. పురుషోత్తమరావు సార్ జాయిన్ చేయించున్నాను. ఆ సార్ వల్లనే ఇట్లా నేను చదవడం జరిగింది. మీకు అందరితో పరిచయాలు ఏర్పడినాయి సార్. ఇప్పుడు నేను ఎక్సైజ్ సిఐగా 2018లో రిటైర్డ్ అయినా. నేను ఒకటి సార్ చెప్పినట్టు ఏమున్నాయి అంటే 10th క్లాస్లో ఏది ఇంగ్లీష్, దాంట్లో సెల్ఫ్ గవర్నమెంట్లో నన్ను ఇంగ్లీష్ పాఠం చెప్పమన్నాడు. ఆ పద్యం నాకు ఇప్పటికీ బతుకుంది. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, స్ట్రైక్ షైన్ అవుట్ ఆఫ్ ది పిలోరీ ఇన్ మై హార్ట్ అనే బుక్. అది ఆ పద్యం నేను చెప్పిన ఆ రోజు ఆ సార్ వచ్చి మార్క్ వేసి ఫస్ట్ ప్రైజ్ విశ్వనాథ్ శర్మ సార్ ప్రిన్సిపాల్ ఉండే నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినారు. అందరికీ నమస్కారం. ఉంటున్నాం, పిల్లలందరూ సెట్ అయ్యారు. మామూలుగానే ఉంటున్నారు. నా పేరు పాల్రెడ్డి. సోమశిలరావు. నేను 4th క్లాస్ నుంచి ఇక్కడే చదువుకున్నా. సుల్కాపల్లి మా అమ్మమ్మల ఊరు, ఆ ఊళ్ళో ఉండి ఇక్కడ చదువుకున్నా. వాళ్ళంతా ఎస్ఎస్సి 8th క్లాస్ 7th క్లాస్ నుంచి దాని దుమాలనే. నేను శ్రీశైలం ప్రాజెక్టులో ల్యాండ్ మునిగిపోతే నార్కల్ సెటిల్ అయినాం. నార్కల్ సెటిల్ అయ్యి అక్కడనే ఉండి 10 సంవత్సరాలు వ్యవసాయం చేసిన. 1990లో పోలీస్ సెలక్షన్ అయినా. 1990 పోలీస్ సెలక్షన్లో నార్కల్లో 300 మంది ఉంటే నేను ఒక్కడే కొట్టినా. 300 మంది వస్తే నేను ఒక్కడే కొట్టినా. అది ఏది ఎక్కువ 31 years నాకు. ఇంకా అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో చేసుకుంటూ మహిళలనే ఎక్కువ రోజు చేసిన. ఫస్ట్ పోస్ట్ వెళ్దాట,
తర్వాత మళ్ళీ వంట ఉండాలి అక్కడే పిల్లలు చదివించుకుంటే పిల్లలు కొంచెం పెద్ద పెద్ద నాకు 82 మ్యారేజ్ అయింది. నాకు 3 బిడ్డలు ఒక కొడుకు. అందరికి చదువు కోసం అక్కడే ఎక్కువ చేసిన. ఇప్పుడు నా బిడ్డలు పెళ్లి చేసిన, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, దేవుని దేవాలో మంచిగానే ఉండా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? నా దగ్గర అది బాబునాథ పూర్వపురుషంగా ఇల్లు తీసుకొని అక్కడ ఉండా. సుధాకర్ నేను దగ్గర ఉన్నాం. అందరికీ నా నమస్కారాలు. నా పేరు బి నరసింహ, మాది వచ్చేసి మల్లేశ్వరం. మేము ఫస్ట్ వచ్చి మా బెక్కల నుంచి మా అమ్మమ్మ ఊరు ప్రభాకరు, తర్వాత శ్యామసుందర్ అని మేము ముగ్గురు ఇక్కడ కొల్లాపూర్కి వచ్చినాం. 6 నుంచి 10 వరకు మన ఇక్కడనే హై స్కూల్ ఇక్కడే చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదువుకున్నాం. నాకు ఒక భార్య, అంటే మీ అందరూ మాకు ఇద్దరు అనుకోవద్దు. పెద్ద బాబు 45 సంవత్సరం. ఆయన ఎంతవరకు పెద్ద పెళ్లి చేసుకోలే. ఆయనకి జడ్జాలో కూడా మ్యారేజ్ మాట్లాడినా ఆయన భార్య అంటే కాబోయే భార్య కూడా 80,000 జీతం ఉంది. ఆయన ఎందుకో చేసుకుంటాడు, బలవంతం చేయాలని వదిలిపెట్టిన. తర్వాత రెండో అబ్బాయి వచ్చేసి బలచంద్ర, మొదటి అబ్బాయి రవితేజ, రెండో అబ్బాయి వచ్చేసి బలచంద్ర. ఆయన జియో కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు. ఆయన భార్య వచ్చేసి గవర్నమెంట్ లెక్చరర్, అలా మమ్మల్ని వేస్తారు. తర్వాత ఆయన ఇద్దరు పిల్లలు, కుమారుడు కుమార్తె. తర్వాత మూడో అబ్బాయి గవర్నమెంట్ కాలేజ్ అమ్మాయిలో పనిచేస్తాడు. తర్వాత ఆయన ఇద్దరు కుమారులు. తర్వాత ఆయన భార్య కూడా టీచర్. నేను వచ్చేసి ప్రస్తుతము మామూలుగా ఉన్నా. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ సూపరింటెండెంట్, అంటే ఫస్ట్ రెవెన్యూలో పనిచేసిన. ఇప్పుడు నేను ఫస్ట్ పోలీస్ పటేల్ మల్లేశ్వరం చేసిన. తర్వాత ఎన్టీ రామారావు గారు 1974 జనవరి 6వ తారీఖు నాడు గ్రామాల రద్దు చేస్తే నేను మళ్ళీ అప్పుడు ఆ సమయం వెంటనే కూడా వెళ్ళి కట్టుకున్నా. మరి సొంత మల్లేశ్వరము నేను అప్పుడు వెళ్ళిపోతున్నా. మరి అవకాశం మా పూర్వం 70% నా శుభాకాంక్షలు. ప్రస్తుతం కూడా ఇంతకంటే ఎక్కువ చెప్పుకోలేదు. కొల్లాపూర్లో టౌన్లోనే ఉన్నాను, కాకపోతే వర్క్ చిన్న బాగా చేస్తున్నాను. మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. నేను కొల్లాపూర్లో ఉంటాను. నేను రేషన్ షాప్ డీలర్. విద్యాసాగర్ నా పేరు. రేషన్ షాప్ డీలర్ 1996 10th క్లాస్ చెప్పండి. మాకు పురుషోత్తమ సారు మ్యాథ్స్ చెప్తుంటే, మ్యాథ్స్ చెప్పినప్పుడు 8+ గ్లోబల్ స్టడీ ఉంటుంది నేను చెప్పేసి దాంట్లో చెప్తా. అయితే ఒకటి చేసినప్పుడు ఏం చెప్పిందంటే, సార్ ఒకటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక సంఘం ఉండాలని చెప్తారు సార్. తర్వాత రెండో ఇంకా సార్ కూడా కొంతమందికి దీనిలో కొన్ని నిక్నేమ్ పెడుతున్నాయి. ఆ పేరు ఈ పేరు పెడుతున్నాయి. చాలా సార్ నాకనే ఇప్పుడు సార్ కొడుకు పెట్టిన కానీ కొన్ని అయితే 2 అయితే ఉన్నాయి. చెప్తే బాధపడితే లేదు. నేను మా మిత్రులు చంద్ర పక్కన కూర్చుంటుంది. ఇద్దరు పేరు చెప్తే చెప్పాలంటే చెప్తాను. ప్రకాశ్ ఉండే బారికంటులు అంటుండే. తర్వాత సర్దార్ సింగ్ కూడా చనిపోయాడు, బాలవర్ధి రాదు అని చెప్తుండే. ఇట్లా నిగ్రహం చెప్తుండే సార్. బిఆర్ అని చెప్పాడంటే నేను వనపర్తిలో ఉంటాను. నాకు ఒక కొడుకు కొడుకు లండన్లో ఉంటాడు, కూతురు బెంగళూరులో జాబ్ చేస్తాడు. వనపర్తిలో చెప్పాను. నేను రేషన్ స్కూల్ హెడ్మాస్టర్గా చిన్నదాగా రిటైర్మెంట్ అయినా. నా పేరు వెంకటస్వామి గౌడ్.
నేను 8th నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదివిన. ఇంటర్లో కాలేజ్ ప్రజెంట్ కూడా చేసిన. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. ఇక్కడ లోకలే ఉంటాను. అదంటే మా స్థానికంగా లోకలే నాది. మా తాతల నుంచి కూడా లోకలే. ప్రజెంట్గా నేను 19లో ఎలిమెంటరీ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా ఇక్కడ చుక్కాపల్లిలో. ప్రజెంట్గా లోకల్ ఇక్కడనే ఉంటుంది ప్రస్తుతం అయితే. అందువల్ల ఒకటి ఎస్ఎస్సిలో పుస్తకరావు సార్ అంటే చాలా లైక్. ఎందుకంటే మ్యాథ్స్ నేను సార్ చెప్తున్నట్టే A+B² A²+B² +2AB చెప్పేటప్పుడు సార్ చాలా జాగ్రత్తగా అరే ఇంకా ప్లస్ A² -A² రాకుండా సార్ అట్లా చాలా అసలు మ్యాథ్స్ అంటే పురుషోత్తరావు సార్ అంటే మ్యాథ్స్. రంగరావుడు మా తెలుసు ప్రైవేట్గా రిటైర్డ్ డిఎస్పీ. ఒకసారి జోక్ ఏంటంటే ట్యూషన్లో రంగరావుడు ట్యూషన్ చూస్తుండే సార్. ఆయన 3-4 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు ఎస్ఎస్సి. అరే రంగా నా పేరు చెడగొడతారా 4 సార్లు మ్యాథ్స్ రావడే మీరు పని చేసుకోవాలి అంటుండే సార్. అట్లా నేను అంత ఆరోగ్యంగా బాగున్నాను సార్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నందుకు చాలా సంతోషం. మరి 50 years సెలబ్రేషన్ ఏర్పాటు చేసినటువంటి గాలిమణి మీకు మరి అతనికి మరి ఇంకా వచ్చి సమ్మేళనాన్ని ఒక 50 ఏళ్ళ తర్వాత సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి దగ్గర నుంచి మా బ్యాచ్ మాది B సెక్షన్ A సెక్షన్ నాది. మా దాంట్లో 46 మంది ఉంది. కాకపోతే మా సెక్షన్లో చాలా మంది కొద్దిగా డైడ్ అయ్యారు. నాకున్న కొంతమంది పరిచయం పేర్లు చూస్తే చాలా మంది డైడ్ అయ్యారు. 2 సెక్షన్ల నుంచి 52 నేను చూసినాం. 15 నుంచి 20 మందిలో డైడ్ అయ్యారు. వాళ్ళందరికీ మనకు ఒకసారి చెప్తాం. నా పేరు పెండ్యాల శ్రీనివాసులు. నేను రేషన్ షాప్ బిజినెస్ చేస్తున్నా. తర్వాత రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ చేస్తున్నాం. నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. అందరి మ్యారేజెస్ అయిపోయినాయి. పిల్లలు 2 సాఫ్ట్వేర్ చేస్తున్నారు. అమ్మాయి టీచర్స్. అందరు బిజినెస్ అందరూ బాగున్నారు. కొల్లాపూర్లో రియల్ షాప్ కొల్లాపూర్లో ఉంటాను. తర్వాత హైదరాబాద్ 20 నుంచి 30 వరకు హైదరాబాద్లో ఉంటాం మా పిల్లలతోని. ఫస్ట్ నుంచి 10 వరకు కొల్లాపూర్లో ఉంటాం. నా పేరు ఇంతమందిని కలవడానికి ఎంతో కష్టం ఇచ్చినందుకు, ఈ అదృష్టం కల్పించినందుకు మనం స్పెషల్గా నమస్కారాలు అయితే చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం అందరి తరఫున కూడా నేను కూడా కార్యక్రమానికి నమస్కారాలు చెప్తున్నాను. నేను ప్రజలకు హైదరాబాద్లో నాగారంలో కల్పించిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం. టైలరింగ్ చేస్తుంది. ప్రస్తుతం విశ్రాంతిగానే ఉన్నా. నేను కింద పడి కాళ్ళు రాడేసి ఇప్పుడైతే విశ్రాంతిగానే ఉన్నా. కాకపోతే మీ అందరినీ చూస్తుంటే పండుగలన్నీ కలిసి ఒకటే రోజు వచ్చి కాకపోతే నేను ఎక్కువ మాట్లాడలేదు. మహామహులు ఇక్కడ ఉన్నారు. ఒక మాట ఒక వారు చెప్తాను. ఆనాటి చెలిమి ఒక కళ, కళ్ళకాదు నిజము నీ కథ, మనసులోని మమతలన్నీ మరచిపోవుటలా, ఒక్కసారి వెనుక తిరిగి జీవితం పరిచయం ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొల్లాపూర్లో ఉంటున్నాను నేను. అయితే బిజినెస్ కూడా మంచిగా నడుస్తున్నది మాది. అయితే అందరూ కలుసుకున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే మన కొల్లాపూర్లో ఉండేది మేము ఇప్పుడే కూడా. థ్యాంక్ యూ సార్. అభివందనాలు. 10th క్లాస్ B సెక్షన్
నేను ఒక ప్రైవేట్ టీచర్గా, ఏడీ టీచర్గా, చివరికి మండల పరిషత్ టీచర్గా పనిచేసి 9 సంవత్సరాల కిందట రిటైర్డ్ అయ్యాను. నాకు 3 అమ్మాయిలు, 1 బాబు. నాకు మొదటి నుంచి 2 వృత్తులు అంటే చాలా ఇష్టమైన వృత్తులు: ఉపాధ్యాయ మరియు వైద్య వృత్తి. నా కోరిక మేరకు దేవుని దయ వల్ల, మీ దయ వల్ల కూడా నా 4 పిల్లలు ఉపాధ్యాయ వృత్తిలోని స్థిరపడ్డారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆలోచన వచ్చినటువంటి మిత్రులకు, మరి అమలు చేసినటువంటి మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను ప్రస్తుతం ఇంటి దగ్గరనే పుట్టిన ఉంటాను. కొల్లాపూర్లోనే, మా ఊరు మొదటి నుంచి కొల్లాపూరే. నేను ఉండడం ఇక్కడే. ఒక 10th క్లాస్ నాకు జ్ఞాపకం ఏంటంటే, సార్ హృదయమైనటువంటి సుశీలరావు సార్ గారు మ్యాథ్స్ చెప్తూ లవము పై కారం అని ఆ పై గీత గీసినప్పుడు తలకాయ పై మూలకాయ అనేది సరే. సో అక్కడ మా మిత్రులకు కొంత పేర్లు పెట్టి, సార్ ఉద్దేశం ఏంటంటే అటెన్షన్ అక్కడ ఆ మ్యాథ్స్ను అర్థం చేసుకోవడానికి, అందరి దృష్టి అక్కడ మళ్ళడానికి అక్కడ జోక్స్ చేసి లెక్కలు చెప్పుకుంది, బోధిస్తుంది. మిత్రులను కొంత పేర్లు పెట్టి అనుకుంది, అంతా నవ్వుకుంటూ సార్ అనుకుంటున్నా. అయితే సార్ చెప్పడంలో మాకు ఏం కానటువంటి వాళ్ళము మ్యాథ్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఏర్పడి మేము జనరల్ మ్యాథ్స్లో ఉన్నా కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము. మరి ఒకసారి నా మీద నేను ట్యూషన్ పోతుంది సార్ దగ్గరికి. సారు నేను చిన్న కొద్దిగా కోపంగా ఉంటుంది, ఏదో ఒక సందర్భంలో కోపం ఉంటే చిల్లర పైసలు గీతలు ఎక్కువ అన్నాడు సార్. ఇట్లా సారు చాలా మంచిగా మనలో మన ఉత్తేజపరుస్తూ బోధిస్తుంది. మరి ఆ రోజు బోధించినటువంటి గురుదేవులందరికీ, వాళ్ళు పరలోకంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారి అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాలు ఈరోజు నేను ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకోవడానికి పాదాలకు హృదయపూర్వక నమస్కారం. కొల్లాపురయ్య. మేము మా నాన్నమ్మ దగ్గర పెరిగినాము. రామస్వామి మా తాత. స్పెషల్లీ అయితే పురుషోత్తరరావు సార్ గారి గురించి మనం ఎన్ని చెప్పుకున్న తక్కువనే. నా అనుభవంలో నాకు 1-2 ఎక్కువ లేదు. ఏదైనా చెప్పకపోతే ఆయన నాకేం అర్థమయ్యేది కాదు, బుర్రకెక్కేది కాదు. మిగతా ఉన్నంత శాతం మేము కాదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. అయినా కూడా నాకు విషయం చెప్పేది. ఆఖరికి 3వసారికి నన్ను 10వ తరగతి పాస్ చేయించింది సార్. ఎందుకు పాస్ అయ్యారంటే సార్ పెట్టే తొడపశాలు భరించలేదు. పెట్టి ఆఖరికి నన్నైతే ఎస్ఎస్సి పాస్ చేయించాడు. ఎక్కడ చెప్పేటప్పుడు మీరు ఏమేమో అన్నారు, నాకైతే ఒకటే గుర్తుంది. ఆ లెక్కలలో ఒక రైలు గంటకు 80 కిలోమీటర్లు ఒక రైలు పరిగెత్తుతుంటే, ఇంకొక రైలు 89 కిలోమీటర్ల వేగంతో ఆపోజిట్ వేగంలో వస్తున్నాయి. అది ఎన్ని నిమిషాల్లో పాస్ అయింది అని అడిగారు. ఈ రైళ్లకు లెక్కలకి సంబంధం కదా. అది చెప్పనందుకు ఒక తొడపాసం నిన్న మంచిగా నాకు రాదు కదా. సో అట్లా ఈ రోజు కూడా ప్రసాద్ గారిని చూస్తుంటే సాక్షాత్తు సారే ముందు నిలబడాలనిపిస్తుంది. అసలు పూర్తి ఆనందాన్ని విషయం ఏంటంటే ప్రసాద్ చూసుకోవడం. మళ్ళీ దట్టు పేపరు సార్ తగ్గట్టే ప్రసాద్ గారు కూడా మంచి ఎడ్యుకేషన్ చేసి, ఆయన మొన్న అంత పెద్ద కాలేజ్ ఫంక్షన్ చేసింది. అది మామూలు విషయం అయితే కాదు. ఉంటే మిగతా వాళ్ళ కోఆపరేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ బయట నుంచి రావచ్చు, కానీ ఒంటి చేతిలోనే అయితే అంత నడిపించాడు చాలా చక్కగా. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో చేస్తూ, ఎవరైనా ఒక దిగువ శ్రేణికి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరు సాయం చేయగలరని నేను ఈ వేదిక కోరుతున్నా. థ్యాంక్ యూ. ఏరియాలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉంటున్నాను. ఇక నాకు వేరే ప్రత్యేకించి పని లేదు. మా మిసెస్కు మననే 4 months బ్యాక్ చూసుకోవడం
10th క్లాస్ ఏ సెక్షన్ మాది. నేను ఇక్కడ 10th వరకు ఇంటర్మీడియట్ అవ్వలేదు. 10th లో ఫెయిల్ అయినాం, ఈసారి ఎగ్జామ్ ఫెయిల్ అయినాం. మాకు వ్యవసాయం అన్నది, వ్యవసాయ వృత్తిలో పోయినాం. తర్వాత రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ నాగపూర్లో ఉన్నాం. నాగపూర్లో హైదరాబాద్ గుంటూరులో ఆర్టీసీ అది రోడ్డు చేసుకుంటూ నాకు కొడుకు కొడుకు చేస్తూ ఉంటాడు. అమ్మాయి నేను కూడా 2 సార్లు అమెరికా పోయించిన. నేను కూడా కృష్ణరావు సార్ ట్యూషన్ విజయ్ ప్రసాద్ నేను మనం చేయడం పోతుంది. నాకు చిన్నకాయలు లేని అని ఒకసారి అడిగితే చిన్నకాయలు తెచ్చింది. అదే నీకు వెళ్ళి చిన్నకాయలు సార్ నేను తెచ్చిస్తే నాకు వచ్చి నాకు చిన్నకాయలు రేడి చిన్నకాయలు అనేది తొలగొచ్చాలంటే రైతు చెప్పినాడు, బాగా చెప్పాను. నేను కూడా 1 సంవత్సరంలో నేను ట్యూషన్ పోయినా నాకు పనిచేస్తుంది. నేను ధన్యవాదాలు. ఏ సెక్షన్ ఆయన లేవలేక ఓకే లేక ఆరోగ్యం కూడా పరిస్థితి బాగా దగ్గరికి ఫెయిల్ అయినాను. ఫెయిల్ అయిన తర్వాత అనంత రామశర్మ దగ్గర ట్యూషన్ పోయినాను. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ముగ్గురు బాబు దగ్గర హైదరాబాద్లో ఉంటున్నాను. నా మిత్రులు 4 ఎక్స్పైర్డ్ అయ్యాడు. ముఖ్య మిత్రులు కృష్ణయ్య గౌడు, రాముడు, తర్వాత మహేష్, ఉక్కరాజు అని వీళ్ళు 4 ఎక్స్పైర్డ్ అయ్యారు. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. దయచేసి నాకు ఈ అవకాశం నా మిత్రులు అందరికీ, నా క్లాస్మేట్ అందరికీ నేను ఎక్కడైతే చేస్తాను. ఎందుకంటే అలనాటి నా సోదరులు, నా మిత్రులు అందరు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కావాలన్నా ఏడు కూడా అవుతుంది, ఎందుకంటే ఆనాటి గుర్తుకొస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటి మన శాస ఉన్నంత వరకు మళ్ళీ ఇట్లాంటి అవకాశాలు రావాలని అందరినీ కోరుకోవడం. నమస్కారం. మహమూద్ అలీ, నేను సైకిల్ షాప్ అని చెప్తున్నాను. ప్రస్తుతం మొన్నటి వరకు నేను కాలేజ్ ముందర షాప్ పెట్టుకున్నాను. ప్రస్తుతం ఇంటికాడ చేసుకొని బతుకుతున్నాను. నాకు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు. ఆడపిల్లలకు పెళ్లి అయింది, 2 పిల్లలు. మగపిల్లానికి పెళ్లి కాలేదు. ఆ పిల్లకి పెళ్లి చేయడమే నా బాధ్యత. అంత బాధ్యత నేను భూమిలో ఉన్నా పోయినా నాకు ఇది సంతోషం. అంతే, ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. నా పేరు మదన్ పవన్. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 2 అబ్బాయిలు ఫారెన్ ఉన్నారు. 2 అబ్బాయిలు ఫారెన్ ఉన్నారు. అమ్మాయి బెంగళూరు. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నారు. ఏం వ్యాపారం? నమస్కారం. నా పేరు పి వెంకటస్వామి. గౌడ్సులు ఇక్కడ లోకలే, ఇక్కడనే ఇంటర్ వరకు ఇక్కడనే చేసినాను. టీటీసీ చేసి 82లో టీచర్గా, ఎగ్జిక్యూటివ్ టీచర్గా గట్టు మండలంలో చేసినాను. ఒక 8 years తర్వాత నాకు ఈబీపీసీ గ్రూప్ 4 వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ట్రాన్స్ఫర్ చేయించిన. తర్వాత అక్కడనే తహసీల్దార్గా 1918లో రిటైర్ అయినా. నేను మక్తల్లో రిటైర్ అయినా. అది నాకు మెయిన్ ఏంటంటే ఇక ఎస్ఎస్సి మన ముఖ్యమైన స్కూల్ జ్ఞాపకాలు ముఖ్యం కాబట్టి ఇంకా నాకు అన్ని మర్చిపోలేదు. కూర్చోమన్నా ఒకసారి మాకు అంతా మర్చిపోలేదు. 10th క్లాస్ ఏ సెక్షన్ సుధాకర్ శర్మ సార్, శ్రీధరరావు సార్, హిందీ మ్యాథ్స్ పురుషోత్తరరావు సార్, ఈ విధంగా అయితే ఇంకా నెక్స్ట్
పురుషోత్తమరావు సార్ ట్యూషన్ కూడా పోతుంటుంది మ్యాథ్స్. ఇంకొకటి పురుషోత్తమరావు సార్ ఇంట్లో రాత్రి ఇంట్లో తిరిగిపోయి ఆడే చదువుకొని పడుకుంటుంటుంది. మళ్ళీ ఉదయం 6 గంటలకు లేచి ఇంటికి వస్తుంటుంది. 10th క్లాస్ మొత్తం అట్లా చేసినాం. నేను నర్సన్ గౌడ్గా కొంతమంది ఒక 10 మంది అట్లా. సార్ ఎందుకో మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది మాకు. పోయి మేము రోజు రాత్రి పోయి తినిపోయి అక్కడ పడుకొని మళ్ళీ ఊరి చదువుకొని ఇంకా ఏం చేస్తుంటే మేము సారు పడుకుంటారు సెకండ్ షో మెల్లగా ఇంటిపక్క గేట్ ఉంటుండే మెల్లగా సెకండ్ షో సినిమా పోవాలి. సినిమా చూసి మెల్లగా పిల్లులాగా ఎంత మెల్లగా వచ్చినా కానీ శబ్దం చేయకుండా వస్తే కూడా సాకి ఎప్పుడు వినిపిస్తుండే లోపల అంత జాగ్రత్తగా అట్లా వస్తుంది. మా మొదటి మీద మా గురువులందరికీ చాలా నమస్కారం. వాళ్ళకు బాధలు మనం ఏదో విధంగా ఒక మంచి స్థితిలో నేను మేమనాడులో సెటిల్ అయ్యాను. నాకు 2 కొడుకులు. ఒక ఆయనేమో మిషన్ భగీరథ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఇంకొక ప్రైవేట్గా పనిచేస్తారు. థ్యాంక్ యూ సార్. అందరూ ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి వాళ్ళందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వామిరెడ్డి ఎస్ కొల్లాపురే. నేను 1983లో హెచ్ఈడి ఉపాధ్యాయునిగా అపాయింట్ అయ్యాను. 2020లో స్కూల్ అసిస్టెంట్గా పాంగల్ హై స్కూల్లో రిటైర్డ్ అయ్యాను. ఒక బాబు బేబీ. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్. బేబీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే యూఎస్ఏలో ఉంటాడు. ప్రస్తుతం నేను ఇప్పుడు కొల్లాపూర్లోనే ఉంటున్నాను. ఇది నా యొక్క బయోడాటా. మిత్రులు అంటే పురుషోత్తమరావు సార్ గారు, బాలనారాయణ, శ్రీధర్రావు. ఒకసారి 8th క్లాస్లో మాకు నవనిక సార్ ఇంగ్లీష్ కూడా చెప్పినట్టు గుర్తుంది. రోజు నాటకైనా ఏదో లెసన్ చెప్పినట్టు గుర్తుంది. మేము కూడా పురుషోత్తమరావు సార్ చూసాము. ఇది నా యొక్క బయోడాటా. కొంచెం దగ్గర పెట్టుకోండి సార్. బ్యాచ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది ఒక మాట మీద నిలబడి అందరూ వచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు రామకృష్ణ. నేను సిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి 2019లో రిటైర్డ్ అయ్యాను. ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యాను. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అందరూ బీటెక్ చేసిన, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. 1 అమ్మాయి బయట దేశంలో ఉంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అందరూ మంచిగా ఉన్నాం. థ్యాంక్ యూ. బీరం కూడా ఉంటాను. అది కూడా చేస్తాను. అదే టైలర్ షాప్ నడిపించిన ఒక 5 years పాత క్యాంప్ కాదు చేసేవాడిని. చేసి ఏం చేస్తున్నానంటే మళ్ళీ రిటైర్డ్ అయినాక 5 years టైలర్ షాప్ చేసి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాం. అందరికీ నా సోదరులకు ఈ సభా వేదిక అరేంజ్ చేసిన సాయి ప్రసాద్ గారు, రాజమైనంది గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మన చిన్ననాటి స్నేహితులు అందరం క్లాస్మేట్స్ 75-76 సంవత్సరంలో 10th క్లాస్ చదివిన విద్యార్థులు అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రుక్మద్దీన్, 10th క్లాస్ ఏ సెక్షన్. నాకు 3 కుమారులు, 2 కుమారులు ఆస్ట్రేలియాలో ఉన్నారు.
నా ఒక చిన్న బుక్ ఇక్కడనే ఉంటాడు, బీకామ్ కంప్లీట్ అయింది. దాని సోడా బిజినెస్ షూటింగ్ చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం కొల్లాపూర్లోనే నా పేరు సుల్తాన్. తర్వాత వచ్చేసి అందరిలాగే నేను కూడా పురుషోత్తం సార్ దగ్గర ట్యూషన్ చదివినా. కాకపోతే ఏంటి అంటే మీరు అందరూ ఏమన్నా పైసలు ఇచ్చి చదివినరో ఏమో కానీ ట్యూషన్ నేనైతే పైసలు ఇచ్చి చదవలేదు. ఎందుకు అని చెప్తే మా తాత అక్బర్, మా తాత పేరు మీద నాకు ట్యూషన్ ఫ్రీ, ఆ విధంగా చదువుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను వనపర్తిలో ఉంటున్నాను. అయితే నాకు జాంజీరి దోస్త్ అంటే ఇంకా కొంచెం ఫ్రీగా చెప్పాలంటే బాలిగాడు. తర్వాత శంకర్ ఒక మాట అన్నాడు, నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు అని చెప్తే నేను చాలా కింది స్థాయి నుంచి వచ్చిండు అని ఆయన వ్యక్తపరిచిండు. కాకపోతే దీంట్లో కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే, అందరం కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఆ ఒక్క మాట శంకర్ చెప్పకుండా ఉండాల్సింది అని నా తర్వాత మా సుధాకర్, ఆ తర్వాత శ్రీనివాసులు శెట్టి గారు. అయితే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు అంటే మనోహర్ బాగా క్లోజ్ ఉన్నాడు, బాగా క్లోజ్. అయితే నాకు ఇప్పుడు వరకు మనోహర్ అన్నయ్య ఉన్నాడు అని అడిగితే నాకు చెప్పారు. అయితే మనోహరాలు అన్న విద్యాసాగర్ను ఎప్పుడన్నా పాట పాడడానికి లేపితే సరే విద్యాసాగర్కు జ్ఞాపకం ఉందో లేదో కానీ వాన కాదు వరదా రాజా ఎప్పుడు లేపి ఎప్పుడు పాట పాడమన్నా ఇదే పాట పాడేది. ఆ పాట ద్వారా లాస్ట్ వరకు మేము మనకు బాగా టచ్లో ఉంటే మేము తర్వాత ఏది చేస్తాం అది. నా పేరు మొహమ్మద్ సుల్తాన్, నేను ప్రస్తుతానికి వనపర్తిలోనే ఉన్నాను. ఓకే, మా దోస్తులందరికీ హృదయపూర్వక అభినందనలు. నా ఇద్దరు కుమారులు, ఇద్దరిని ఐఏఎస్ ఐపీఎస్ చేద్దామనుకున్నాను, కాలేదు. ఇద్దరు లోకల్ అనే షాప్లో అమ్ముకుంటున్నారు. నేను కూడా ఒక ముద్దుగాడుగా ధ్యానం చేస్తాం. అంతే అంటే మా తాతగారు కూడా చౌకగా రామస్వామి, మా స్వస్థలం వచ్చేసి అగ్గిరాపల్లి. అని ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే ఇంటర్మీడియట్ వరకు చేశాను. నేను మిత్రులు చెప్పినట్టు వచ్చిన తర్వాత సార్కు ట్యూషన్ తెలవకుండా 5 గంటలకి వెళ్ళేవాడిని. మాది తేరువిది. అక్కడి నుంచి ఇక నేను కూడా మామూలుగా వెళ్తామని నేను వెళ్ళాను. ఇప్పటి వరకు అయితే నేను ప్రస్తుతంగా ప్రైవేట్ స్కూల్ టీచర్ని కొనసాగిస్తున్నా. నాకు కూతురు వచ్చేసి ఎంపామర్కి చదివించిన, నాగరికంలో మేనరిగా ఇచ్చిన, కొడుకుగా అగ్రికల్చర్ బేస్ చేసి వాళ్ళు ప్రస్తుతము ఎస్బీఐలో క్లర్క్గా పనిచేస్తున్నారు. సెక్రటరీ అందరికీ నా యొక్క మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఆ తర్వాత మా యొక్క తోటి ఫ్రెండ్స్ కొంతమంది రచించారు, వాళ్ళకు మనస్సు మాకి ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా కార్యమయ్యే అతని యొక్క బృందానికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇంతతో నా యొక్క ఉపన్యాసం కార్యక్రమాలు తూర్పు కండిషన్ కొల్లాపూర్ ప్రాంతంలో పుట్టి పెరిగి తూర్పు కాండాలి అంటే ఖండేశ్వర్ అంటారు. అయితే
నాకు అంటే డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఎడ్యుకేషన్ నాగార్జున కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ నాకు కలిసి హైదరాబాద్ పోయింది. ఆ మధ్య గ్యాప్లో కొంతమంది ఫ్రెండ్స్ ఎవరు కొంచెం అంటే గుర్తుపట్టడానికి కూడా కొంచెం కష్టంగా ఉండేది. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫిజికల్ గవర్నమెంట్ జాబ్ రాలేదు, ప్రైవేట్ చేసుకుంటున్నా. నేను ప్రైవేట్ చేసుకుంటూ 40 ఏళ్ళు పట్నం హైదరాబాద్ పోరాటం చేసాను. అంటే ఒక రూపాయి ఆ విధంగా నేను చదువు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. కొన్ని అలవాటు కారణాల వల్ల నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ పొజిషన్ ఆ భారీ ఉంటేనే ఆలోచన. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా నాకు ఓనర్ దాకా ఎందుకు వచ్చింది కాబట్టి ఓనర్ దాకా వచ్చిపోయింది. అంటే మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది. అయినా నేను పర్ఫెక్ట్గా నిలబడి నాకు దీంతో పాటు నాకు ఇద్దరు వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. బాబు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేశాను. వాళ్ళంతా ఇప్పుడు సెటిల్ అవుతారు. వాళ్ళు కూడా అబ్రాడ్ పోవాలని ఆలోచనలో ఇప్పుడున్న పరిస్థితులు బాగలేవు కనుక ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్లో కంటిన్యూ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను స్పోర్ట్స్ కాలేజీ ఛాంపియన్గా ఇక్కడ కాలేజీ 2 years లేదు, గేమ్ సెక్రటరీ లేదు. అంటే కాలేజీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆడేవాళ్ళు నాగర్కలు మహబూబ్ నగర్ అచ్చంపే ఇటువంటి కార్యక్రమం ఏ రాజకీయ ఎవరు చెప్తున్నామో ఓవర్ చెప్తున్నా నాకు అర్థం కాలే. అశోక్ ఏదో డిస్కషన్ చేస్తుంది వచ్చింది చాలా తెలుసు క్రికెట్ ఆడుతుంది 6 ఆడుతుంది ఒక్క గేమ్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో కూడా నాకు అయితే నా అదృష్టం ఏంటంటే చేయాలి కనుక ఏమన్నా నన్ను చూసి ఇన్స్పైర్ ఎంతో మంది ఉండవు. అంటే నేను కూడా ఎక్సర్సైజ్ కొంతమంది ఆటలలో ఉత్సాహం ఆటల్లో ఎంతో మంది ఉంటారు. నా ఫ్రెండ్స్ అన్నీ వచ్చి నా దగ్గరకు వచ్చి అరే అమ్మా నిన్ను చూసి నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను, నిన్ను చూసి నేను పార్టిసిపేట్ చేసి సంపాదిస్తున్నా. ఎన్నో డిపార్ట్మెంట్లో ఎంతో మంది ఫ్రెండ్స్ కూడా అయితే చాలా జరిగాయి. ఉన్న చిన్న చాలా చాలా మంది చెప్పుకోవాలంటే కొన్ని చూసి అందరు అండ్ ఎట్లుందంటే అందరూ చిన్న పెద్ద ఒకటి సెక్షన్ బి సెక్షన్ ఒక చిన్న స్కూల్ దాకా మారింది. ఈ కార్యక్రమాన్ని రాజా వల్ల రాజామైన వల్ల చాలా పాటు ప్రసాదం మన పద్మాకర్ కూడా మన చిన్నప్పుడు కూడా క్రికెట్ బాగా ఆడేటం. అయితే క్రికెట్ ఆడుతున్నప్పుడు మన కాలేజీ పెడితే ఫాస్ట్ చేసిన అయితే ఉల్టా చెప్పి పద్మాకర్ ఇన్స్టెంట్స్ ఉంది. అది ఆటలు కూడా ఆ విధంగా జాయిన్ అయిపోయింది. ఛాంపియన్ కూడా ఇప్పుడు కూడా నేను ఛాంపియన్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను నేను హైదరాబాద్లో దమ్మాయిగూడ ఈస్టర్న్ దమ్మాయిగూడ ఉంటున్నా. రియల్ ఎస్టేట్ రంగంలో రిటైర్మెంట్ అయినా అక్కడ ఏం చేస్తాం సరే ఉత్సాహం ఉంది చేయాలని ఉంది కానీ మళ్ళీ ప్రైవేట్ చాలా ఏం చేస్తాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ప్రేమ కూడా ఉంటుంది. సత్యం ఉండాలి. నా మీద గొప్ప బ్యాటింగ్ చేస్తుంటే పాస్ చేస్తే బాగా లేకపోతే అందరికి
మందికి తెలియదు, ఎవరికి మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. నేను ఎంత కష్టపడ్డాను. తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత స్వీట్ షాప్ ఉన్నది. అది స్వీట్ షాప్ బిజినెస్ దాదాపుగా 1999 దాకా స్వీట్ షాప్ బిజినెస్ చేశాను. ప్రస్తుతం 1999 నుంచి ఇప్పటి వరకు ఇక కాలేజీలో బంజారా అక్కడ ఎన్జిఓ కాలేజ్ అని ఒక ముస్లిం కాలేజ్ ఉన్నది క్యాంపస్. అందులో 9 కాలేజీలు ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజీ, ముప్పై కాలేజీ, ఎన్జీ కాలేజీ, అక్కడ 9 కాలేజీలు ఉంటాయి. డాక్టర్ వాళ్ళు చిన్న క్యాంటీన్ ప్రస్తుతం కూడా అక్కడే ఉన్నది. ఇప్పుడు నడుస్తున్నా. ఈరోజు కూడా మన క్యాంటీన్ తెలిసే ఉంది ఇప్పటికి ఇక్కడ వచ్చినా కూడా. సో నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చేసి యూరోప్లో ఉన్నాడు, అతనికి మ్యారేజ్ అయిపోయింది. రెండోవాడు కూడా ఇక్కడే ఉన్నాడు, మూడోవాడు ఇక్కడే ఉన్నాడు. రెండోవాడు హెచ్ఆర్ మేనేజర్ జాబ్ చేస్తున్నాడు, ఎంగేజ్ చేసి. లాస్ట్ వాడు చిన్నవాడు బయోటెక్నాలజీ పిహెచ్డీ అయిపోయింది, అప్పుడు కూడా జాబ్ చేస్తున్నాడు. ముందు నా పేరు తాజాపోయింది. అందరు భాష అని పిలుస్తారు. అందులో లవణ భాష క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు 3 సెంటర్ ఉంది. 3 సెంటర్ నడుపుకున్నా. నాకు 3 అమ్మాయిలు, 2 అమ్మాయిలు పెళ్లి లేదు, 2 పర్సన్స్. అమ్మాయిలు అల్లుడు. ఒక అమ్మాయి బీచ్ ఇప్పుడే అయిపోయింది. ఫైనల్ ఇయర్ బీచ్ చేస్తుంది. అరే ఖైనావే కదా ఏదో చెప్తా ఇంతమంది కలిపాడు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు ఇంతమంది ఏకంగా వచ్చి కూర్చొని ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ఉన్నా రాకపోయారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అందరూ సహకరించారు, అందరు నాకు సహకరించారు. అందరికీ నా ధన్యవాదాలు. మీరు శ్రమకోకుండా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకారం చుట్టి మనకందరికీ కూడా 50 సంవత్సరాల తర్వాత కలిపిన వ్యక్తి కాజామేనది. కాజామేనది అందరి తరఫున ధన్యవాదాలు, శుభాభినందనలు. మీకు సహలేదు, కారణం లేదు. నాకు తెలిసి సహకారం తప్పనే లేదు, చేయలేదు. నేను లాస్ట్ చెప్పాను, ముందే చెప్తే ఒక రోజన్నా వచ్చిన వాళ్ళు ఉన్నా నేను రాజేంద్ర గారు అనుకున్నాం. ఈసారి చేసినప్పుడు కొద్దిగా ప్లాన్గా చేద్దాం. సరే నువ్వు ఒక్కడో కష్టపడో ఏదో వచ్చిన కాడికి అందరూ కూడా ప్రేమతో వచ్చింది. నీవు పిలిచిన ప్రేమ సగము, హై స్కూల్లో చదువుకున్నది సగం. కాబట్టి అందరూ మరొకసారి సపోర్ట్ కొడితే. నా పేరు పద్మాగారు, మా నాన్నగారి పేరు ఎస్వి నారాయణ, టీచరు. నేను ఇక్కడ 75, 76 10th క్లాస్ చేశాను. ఇంటర్ కూడా ఇక్కడే చేసిన తర్వాత హైదరాబాద్ అక్కడే ఉంటే అక్కడే చేస్తున్నాను. లాస్ట్ స్టేషన్ అది వచ్చేసి నేను అడిషనల్ కలెక్టర్గా సిద్దిపేటలో చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయినాక 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చాను, అది కూడా చేశాను. ప్రస్తుతం మళ్ళీ కంపెనీ వాళ్ళు పిలిచి రిక్వెస్ట్ చేస్తే వెళ్తున్నాను. 1 week అయింది. మంచిగా అనిపిస్తే వెళ్తా, లేకపోతే లేదు. లేకపోతే ఆనందంగా ఉన్నాము. కొల్లూరులో ఉంటున్నాను, అది సంగారెడ్డి జిల్లా అయింది, ఆర్సిపూర్ మండలం. నాకు 2 కొడుకులు, 2 కూడా పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది, చిన్న అబ్బాయి 2 కూడా యూఎస్ ఉంటారు. చిన్న అబ్బాయి పెళ్లి కాలేదు. అంతే నువ్వు ఏం చేస్తావు వచ్చి ఎలక్ట్రికల్ సూపర్వైజర్. మళ్ళీ ఆడ ఎలక్ట్రికల్ ఏం లేవు. ఎలక్ట్రికల్ నేను కంపెనీలు కంపెనీ కదా హెడ్ ఆఫీస్లో. ఓకే సార్, వేరే పని ఏ పనైనా చేస్తా అంటే చెప్పు, నేను చూద్దాం. ఆటోనా? రైట్. అందరికీ ఎందుకంటే నెక్స్ట్ ప్రధాన మాట్లాడాక ఇంకేదైనా ఉంటే మనం
కాజమైనది చెప్తాడు. ఈ తర్వాత ప్రసాదమే మాట్లాడతారు సార్. ప్రసాదే ఇవ్వలేదు, లాస్ట్ మాట్లాడాలి. ఒక ఫ్లెక్సిబుల్ అరేంజ్ చేసాము. సత్యాన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు, అది వచ్చేస్తే అతను కూడా వస్తే అతనితో పాటు మనం అందరం కలిసి లంచ్. మేము హ్యావ్ లంచ్ విత్ అడిషనల్ కలెక్టర్. ఓకే, నీకు ఇష్టంగా ఇక్కడే 75-76 10th క్లాస్ చదివాడు, ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాడు. వాడి మంచిగా బట్టల షాప్ ఉంటే మంచిగా నడుపుకోరంటే, మంచిగా బట్టల షాప్ ఉంది నడుపుకోరంటే మేమందరం హైదరాబాద్ పుట్టు చేతి పట్టుకొని చదువుకొని పోయాం. మీరంతా పోతే నేను పోకూడదని వచ్చిండు. వాడు ఏంటంటే ఇప్పుడు కొల్లాపూర్లో ఒక మంచి సేట్గా ఉంటాడు. హైదరాబాద్ వచ్చి సరిగ్గా సారీ ఎందుకంటే ఎక్కువ నడుస్తున్నాం. క్లాస్ రోడ్డు కొత్తపల్లికి ఇస్తారు, కొత్తపల్లికి ఇస్తే ఉంటుండే. ఒకవేళ అది కంటిన్యూ వాడు చేసింటే వాడు ఏమన్నా నీ పోయినావు, సత్యపేట 100 పోయిన చూస్తారు. హైదరాబాద్ మేము పక్కకి పోయినాం, ఆల్రెడీ బతుకుతున్నాం. మాకు కూడా బతుకుతుంది లేదు, మాకు బతుకుతుంది లేదు, మీరు అర్థం చేసుకోలేదు. ఇక్కడ లేదు, కొల్లాపూర్లో మాకు బతుకుతుంది లేకపోయినావు. తర్వాత ప్రసాద్ మాట్లాడాక జీవితాలలో కొన్ని మధుర క్షణాలు, ప్రతి ఒక్కరి జీవితాల్లో మధుర క్షణాలు కొన్ని ఉంటాయి. కానీ నేను అందరి తరఫున కూడా తప్పకుండా చెప్పగలను, ఈ మధుర క్షణం మనం జీవితాంతం గుర్తుండిపోయే చేసినటువంటి కాజాకు సహకరించినటువంటి అందరి మిత్రులకు తప్పకుండా ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఫర్ మీ ఫర్ షూర్. అండ్ అందరికి కూడా ఇది తప్పకుండా ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి ఈ 11 నుంచి మనం నెక్స్ట్ 4 గంటలు ఏదైతే ఉందో మనం మర్చిపోలేనటువంటి అది. ఇంకొక ప్రత్యేకత, మన ఇది వారికి ఆలోచన రావడం, అయిన తర్వాత అందరి సహకారంతో అందరినీ జమ చేయడం. ఈ ఏ బి సెక్షన్లో నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ అట్లీస్ట్ ఒక 57 మంది ఉండొచ్చు. అప్పుడు 57 మందిలో ఈరోజు 34 మంది మన ఇప్పుడు అందరూ ఉన్నారు. 14 మంది పైలోకానికి మన హెవెన్లో ఉన్నారు. మనకు చెప్పినటువంటి గురువులు 10 మంది కూడా వారు కూడా హెవెన్లో ఉన్నారు. వారందరి డివైన్ బ్లెస్సింగ్స్ మనందరూ ఉన్నట్టు కాబట్టే మనం ఈ స్థాయికి ఇప్పుడు ఇలాగ చేరుకున్నాం. మనము మన పిల్లలము అందరం కూడా చదువు అనేటువంటి భిక్ష వాళ్ళు ఇవ్వడం, అయిన తర్వాత దాన్ని ఎలాగా మనము ముందుకు తీసుకెళ్ళి దాన్ని మన పిల్లలకు కూడా చేసినాం. కాబట్టి తల్లి తండ్రి తర్వాత గురువే అంటారు కదా, ఆ గురువులో ఈ మనం చదువుకున్నటువంటి పాఠశాలలోనే మనం ఆ 3 సెక్షన్లు 8, 9, 10 ఆ లైన్లో మనం పోయి కూర్చుందాం. ఈసారి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడ కూర్చుందాం సెక్షన్. Therefore ఇది వెరీ నైస్లీ అరేంజ్డ్ అండ్ వెరీ కాజాక్. ఐ థింక్ తప్పకుండా పద్మాకర్ చెప్పినట్టు దిస్ ఈస్ ఓన్లీ అతను ఇంత కష్టపడ్డాడు పాపం. బట్ ఇంకొకటి ఐ థింక్ ఆయన తీసుకున్నటువంటి సంకల్పం 57 ఇప్పుడు కాదు, మనం 76, 26, 50 సంవత్సరాలు గోల్డెన్ జూబిలీ ఇదంతా దీనికి చాలా ఇంతకుముందుకు నాకు రామకృష్ణ పక్కనే కూర్చొని ఒక మంచి సలహా ఇచ్చాడు. ఇది ఒక 50 సంవత్సరాల గోల్డెన్ జూబిలీ తోటి మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ఇంతటితో కాదు, ఇది మొదలు. మనం ప్రతి సంవత్సరం కూడా అందరికీ వీలైనటువంటి ఏదో ఒక మంత్లో అదే వారు యూడికి చెప్పారు, నేను తప్పకుండా కాజాకు నేను సంపూర్ణమైన వారి శాఖ చేస్తాను, మనం ఎవ్రీ ఇయర్ చేస్తున్నామని చెప్తున్నాను. ఐ థింక్ తప్పకుండా చేయాలి. దానికి ఏమేమి కావాలన్నది కూడా అయిన తర్వాత ఎవరైతే ఆర్థిక స్తోమత ఉండి లేకున్నా కానీ దీనికి రాకపోయినా అది పెట్టకూడదు. అసలు మనం ఉన్న వాళ్ళం ఏదో చేద్దాం, అది చేద్దాం, కానీ వేరే వాళ్ళు కూడా అందరూ రావాలా. మనం అందరం అది మొదటి నుంచి మనం చెప్తున్నాం, అందరం కూడా వస్తే బాగుంటుంది. ఐ థింక్ దీనికి మన సెక్షన్స్ అప్పుడు మన ఏ అండ్ బి దాంట్లో మనం కూర్చున్నదంతా నేను లాస్ట్ టైం కూడా నేను పద్మాకర్ కూర్చొని ఫోటో దిగినాం, అందరం లేకున్నాం అప్పుడు. ఐ థింక్ ఆ క్షణాలు కొన్ని గుర్తొస్తున్నాయి. వన్ ఆఫ్ ద నాగరాజు, టి నాగరాజు, విజ్జి, జయ నాగరాజు, రఫీక్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు రాలేకపోయినా 3-4 దాంట్లో ఒకటి గుర్తుండిపోయేది నాకేంటంటే మన
సినిమాలకు పోయింది అది అది కూడా. తర్వాత మా నాన్నగారి గురించి చాలా అందరూ చెప్పారు, అందరూ మర్చిపోకుండా అన్ని చెప్పారు. ఐ థింక్ నాకు ఎమోషనల్ అయినా మీరు చెప్తున్నారు అన్ని గుర్తొస్తున్నాయి. అదొక సరస్వతి నిలయం, దాంట్లో గోడల గుడకలు లెక్కలు వస్తాయి. ఆ ఇంట్లో గోడలు చెప్పినారని అందుకనే దాన్ని కూడా మేము ఒక వారి పేరు మీద ఒక మ్యూజియం లాగా చేయాలనేది ఆలోచన ఉన్నది. జస్ట్ ఏదో ఒకటి దాని మీద వారు చెప్పింది అది అందు గురించే దాన్ని ఇంటిని ఏం చేయలేదు, ముందర ఇంటిని అలాగే పెట్టాము. ఆల్వేస్ వారు అందరికీ మీ హృదయాల్లో ఎంత చోటు చేసుకున్నారో వారు ఒక నాకు తండ్రిగా కాకుండా వారు నాకు రియల్ టైం హీరోస్. వారు తప్పకుండా ఇది మీరు గుర్తు చేస్తున్నందుకు ఐ థింక్ నాకు ఐ వాజ్ వెరీ ఎమోషనల్ దట్ దిస్ మనం ఈ ఎప్పుడైనా నేను జనరలీ ఈ టైప్ ఆఫ్ అకేషన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ వన్ ఆఫ్ ద కీ థింగ్ ఈస్ మేబీ ఐ విల్ సింగ్ ఏ వన్ సాంగ్ ఆన్ దిస్. ఇంతకంటే మంచి రోజు ఏది ఉండదు. ఐ థింక్ పండుగ ఇంతకుముందు చెప్పారు, పండుగ అంటే ఎక్కడో కాదు, మనం ఒక చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడే అన్నిటికంటే పెద్ద పండుగ అది. దసరా కంటే పెద్ద పండుగ. మీ అందరూ చూస్తుంటే చూడండి, అందరి లోపల తెలియనటువంటి మీ మొహాల లోపలనే వెలిగిపోతున్నాయి ఒక 1000 బల్బులు లాగా. నేను దాన్ని చూసుకుంటూ ఒక 2 నిమిషాలు పద్మాకర్ టైం ఇస్తే నేను ఒక పాట పాడాల్సి. ఇది నేను జనరల్ గా ఏ సందర్భం వచ్చినా కానీ ఆ మదర్ క్షణాలటువంటి నా దగ్గర ఒక నా జీవితంలో ఇప్పటికీ ఒక 10 వచ్చినాయి. అట్లా ఆ 10 సందర్భాల్లో కూడా నేను ఈ పాట పాడినాను. ఇది ఇప్పుడు వాడుతున్నాను. ఇదంతా నాకు గుర్తుండిపోయేది. ఇది ఎప్పుడు దీన్ని కూడా ఎప్పుడు మర్చిపోకూడదని మనమందరం కూడా ఇన్న పాటని. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు, వసంతాలు పూచే నీటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు, వసంతాలు పూచే నీటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి బలపులు చిలిగిన రోజు, కులదైవం పలిగిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి బలపులు చిలిగిన రోజు, కులదైవం పలిగిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజావులై నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. పూర్వ మన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళందరూ కూడా మౌనం పాటిద్దాం. కాజా అందరూ మన
మనం ఇంతమంది 75-76 సంవత్సరం ఏ సెక్షన్ బి సెక్షన్ అందరూ కూడా సాధ్యమైనంత ఎక్కువ మందిలో కలిసి మనం ఆనందం పంచుకుంటున్న వేళ కొంతమంది మనకు విద్యార్థులు పూజించిన వాళ్ళు కొంతమంది సంపాదించారు. వాళ్ళ పేరు చెప్తాను. వాళ్ళ పేరు చెప్పిన తర్వాత 2 నిమిషాలు అందరూ కలిసి మౌనం. అనంతరామ శర్మ గారు, పురుషోత్తమరావు గారు, రామచంద్ర దాస్ గారు, భుజంగరావు గారు, నారాయణ రెడ్డి గారు, ఉస్మాన్ అలీ గారు, శ్రీధర్ బాబు గారు, చంద్రారెడ్డి గారు, రుద్రప్ప గారు, ఉమాయన్ సార్, వీళ్ళందరూ కూడా మనం చదువుకున్నప్పుడు ఉమాయన్ గారు ఒకరు నాట్ టీచింగ్ అనుకుంటాను, నాట్ టీచింగ్ అంటారు. వాళ్ళందరూ కూడా టీచర్లు. వాళ్ళందరి ఆత్మ శాంతిగా ఉండాలని చెప్పేసి మనం ఒక 2 నిమిషాలు మౌనంగా మనకేం అదే లేదు. ఓకే, తర్వాత అందరూ కూడా 50 అందరూ కలిసి ఒక ఎత్తు, అందరూ 50 అయినా కూడా ఒకరినొకరు చూసుకొని పలుకుచుకుంటున్నాము. కానీ సర్దార్ సింగ్, సలాం, ఎం శ్రీనివాసులు, ఎండి కాసిం, ఉపేందర్, కృష్ణయ్య గౌడ్, ఎండి షఫీ, వెంకటస్వామి, రవీందర్ సింగ్, రామకృష్ణ, ఎండి పి కళా మనోహర్, వీరందరూ కూడా 14 మంది. ఖలీల్, రాముడు, అక్కడే బావిలో పడిపోతే దుష్యంతుడు అడ్డించిపోయినప్పుడు అది చెప్పడం ఏంటంటే అరే టీచర్ చెప్పట్లేదు ఏమంటారు సెకండ్ తీసుకోవడం తెలుగు. అప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా కళాశాలలో ఏదో ఉంది, మంచి వర్డ్ ఉంది అది. ఆ సార్ చేస్తుంటేనే ఆనందం వేరే ఉంటుంది. అయితే మాదాన్ని ఎవరో గుర్తొస్తుంది పేరు లేచి సార్ మరి అక్కడ చూసిందే సార్ అందుకే మేము చేసుకున్నాడు. వాయిలకి నాయుడు అయితే సార్ మన చేయబడ్డ దాన్ని ఏదో అంటారు, ఏదో మంచి వర్డ్ వస్తుంది. అయితే ఎవరు మనదాలని ఎవరు లేచాడు సార్ మరి బాయిల పడితే బట్టలు కూడా సార్ ఎట్లా అని చూసే మంచుకున్నాడు కూర్చోరు. గుర్తుందా సార్ అంటే గుర్తులేదా? సార్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంటరే కదా? ఇదే క్లాస్ కూడా క్లాస్ కూడా ఇదే మేము ఎన్టీసీ ఇక్కడ కూడా తెలుగు అనేది నెక్స్ట్ కాయా ఆయన వస్తే ఎవరు లేదు అసలు. ఆయన వస్తే చాలా లేదు కదా, అందరూ వచ్చినప్పుడు లేదు, సిద్ధదోస్త వస్తే ఎవరు లేదు. ఆయన ఏం చెప్పాడు దాని పడిపోయి అరే మీరు ఎట్లా లేదు కానీ శ్రీరామ జయరామ జయ జయ రామ అని 108 సార్లు రాయండిగా మీకు ఆంజనేయుడు ముంగటి పెంచిలే కూర్చుంటుండే ఒకటో రెండో వస్తే లోపలికి వచ్చి అక్కడ చూసి నాయకులు చూసి ఇట్లా అంటుంటారు. బయటికి పోయి హోటల్లో ఛాయ్ తీసుకొని రావాలి, ఆ కిటికీలో పెట్టి నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే ఛాయ్ తెచ్చి వారికి రావాలి. అందుకే కరెక్ట్ 20 మార్కులు వచ్చింది. అది కూడా మా బాబు తెచ్చారు పుణ్యవాడు. ఎందుకంటే మా క్లాస్కే కాదు టోటల్లీ టౌన్కే ప్రభావం విద్యార్థి పురుషోత్తమ సార్. పురుషోత్తమ సార్ వస్తే ఏ ఒక్కరు బయటికి పోతలేదు. అన్ని క్లాసులు పురుషోత్తమ సార్ క్లాస్ అంటే భయపడి క్యా నవాబ్ ఏం రాసిందో ఏం లేదు క్యా ఇస్తే కదే క్లాస్ రాకపోతే అందరూ కంపల్సరీ వస్తుండే మీ క్లాస్
ఆయన పుస్తకరావు సార్ మ్యాథ్స్ స్టార్ట్ అయ్యాక లేట్ వచ్చేవాడు. ఏం రా చెప్పదు పడుకొని తెలిసిస్తున్నాను అనుకుంటాడు. అది మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. రుద్రపు సార్ అంటుండే పుస్తకరావు సార్ ఇద్దరు అంటున్నారు వాటిని చెప్పని ఇప్పటికీ బాగా గుర్తుండే పడుకొని తెలిసిస్తున్నాను అని చెప్పి అనేవాడు. అప్పటికి ఇప్పటికీ ఆ విధంగానే బాగా లేవు. ఒకవేళ మీరందరూ కూడా కరెక్ట్గా సిస్టమేటిక్ ఇంకో పలానప్పుడు మనందరం తెలుస్తున్నాము, లేకపోతే పలానా ఇదేముంది పలానా రూపాయలు కొడుకుపోయి ఉంది సార్ పెట్టు అది అంటే అందరు కూడా అటువంటి పెట్టాలి. కానీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వాడికి సేవిడికి పుట్టే మనకు అవసరమే లేదు. పొలిటికల్ అక్కర్లేదు, వేరేది అక్కర్లేదు. అట్లా ఉంది అంటేనేమో ఎవరు పెట్టాడు నా దగ్గర చెప్పేస్తాం. ఎవరు ఏది పెట్టదు కూడా కరెక్ట్గా అట్లా ఉంటా అంటే నువ్వు పెట్టుకోదు, లేకపోతే అవసరం రోజు నేనున్నానని చేతులకి కాలేక పని అయితే లేదు. అందరు గుర్తు పెట్టుకుంటారు. అందరూ దయచేసి ఎవరు ఎలాంటి కోసం కాదా ప్రసాద్ పంపివే గ్రూప్ లో నేను స్పెసిఫిక్ రాశాను. ఫోటోలు లేకుండా డైరెక్ట్ మనిషిని చూస్తేనే అది ఒక ఒక 10 బ్యాచ్లో ఉన్న వాళ్ళకి సంబంధించినది ఉంటే అయ్యా కొల్లాపూర్లో ఇదేదో పెట్టారు 77, 76 మనం చేశాము, మనం చూసి ఇంపోర్ట్ చేశాడు ఆ ఫోటో పెట్టాడు ఉంటే పెట్టు, అంతకన్నా ముందుంటే పెట్టు. తర్వాత ప్రత్యేకంగా మనకి ఎవరెవరికి ఏదన్నా ఉంటే పెట్టు. నీకు ఒక అవార్డు వచ్చింది పెట్టు, నీకు ఇంకొకటి వచ్చింది పెట్టు. ఎందుకు అవసరం? గ్రూపులు ఉన్నాయి అందరి వీడేదో పెట్టింది ఇంకోటి అన్నింటి వస్తుంది, దాని వస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు. వేరే చోట కూడా అన్ని మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని వస్తాయి కదా, ఏమి చూడకుండా ఎన్ని వచ్చినా అన్నీ ఒక 60 పైన వచ్చి కింద తీసి 60 చేస్తలేము. అందరూ అదే చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు పెట్టారు? ప్రసాద్ పెట్టాడు, ప్రసాద్ పప్పి అందుకే గ్రూప్లో ఎటువంటి ప్రసాద్ పప్పి ప్రసాద్ పప్పి వేరే పెట్టవద్దు. అందరికీ జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు మనం ఏం చేసుకున్న చదువుకున్న నికర్లు ఎవరో కోటి కోటి ఇంకిల్లు కోటి అవి సిగరెట్ డబ్బాలు ఏదైనా కూడా ఒక మనం ఇందులో ఒక మంచి అకేషన్ ఏదైనా చెడు అకేషన్ అయినా ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరూ మన గ్రూప్లో ఇప్పుడు మన సమావేశానికి ముఖ్య అతిథులుగా మన రెవెన్యూ డివిజనల్ వస్తున్నారు. వాళ్ళ వేదికపై ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాను. నాకు డిపార్ట్మెంట్లో లేదు అయినప్పటికీ ఆర్టీఓ క్యాడర్లో ఉండి నేను ఇన్వైట్ చేశాను. ఎందుకంటే ఆర్టీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అండ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మోస్ట్ ఆఫ్ ద పవర్స్ డు నాట్ హ్యావ్ ఈవెన్ పోలీస్ పీపుల్. సో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఉన్నాడు. నేను ఇక్కడ వచ్చినాక ఎవరైనా పిలిస్తే బాగుంటుందంటే నేను పరిశీలన చేశాను. పరిశీలన ఇలా ఉంది, మేమందరం 10th క్లాస్ బ్యాచ్ అందరం కూడా 75, 76 కలుస్తున్నాము. మేము ఎవరిని అనుకోకుండా ఎవరిని పిలవలేకపోయాము, ఏదో త్వరగా చేసుకుంటున్నాము. నువ్వు ఏదైనా ఖాళీగా ఉంటే వచ్చిపో, నేను కూడా సంతోషిస్తాను చెప్పాను. వస్తూ ఖాళీ అయితే మాకు అంగీకరించి పరిశీలనలో పరిశీలనకు ఐఎమ్ హ్యాపీ. మీరు కూడా అందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. అలాగే ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సింది ప్రోటోకాల్ ఆఫీసర్ కూడా ఆర్టీఓనే. ఎందుకంటే వేరే చోట ఎక్కడైనా ప్రోటోకాల్ ఎక్కువ తక్కువ అయితే కూడా ఏ కార్యక్రమాలు అయినా కూడా ఫస్ట్ విక్టిమ్ వచ్చేసి ఆర్టీఓనే. కరెక్ట్గా చేసుకుంటే ఆర్టీఓ పోస్ట్ వేరే రకంగా కూడా కష్టంలో కూడా సుఖం ఎదుర్కోవచ్చు అన్నట్టు దానిలో కూడా సుఖం ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 3-4 ప్లేసెస్లో ఆర్టీఓ చేశాను కాబట్టి వాటి విలువ, వాటి పరిస్థితి, వాటి అన్నీ తెలుసు. అందులో పిలిస్తేనే వచ్చిండు. థ్యాంక్ యూ బన్సీలాల్.
ఓకే మంచిదాలు ఒక 2 నిమిషాలు ఏదైనా మాట్లాడతాం. ఆర్ఐడి స్కూల్లో 10వ తరగతి 1976 సంవత్సరంలో కంప్లీట్ చేసిన పెద్దలందరూ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా నా ఏజ్ ఉంటుంది, మీరందరూ పెద్దవాళ్ళే. సార్ నాకు ఫోన్ చేసేసి మీరు కంపల్సరీ రావాలంటే డెఫినెట్ వస్తా సార్ అని చెప్పడం జరిగింది. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పద్మాకర్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నమస్కారం. ఇంకా వేరే చాలా సీనియర్ సిటిజన్స్, నాకంటే అన్నింటిలో మీరు పెద్దవాళ్ళు, కాకపోతే అన్నింటిలో పెద్దవాళ్ళు మీరు, కాకపోతే డెసిగ్నేషన్ నేను కావచ్చు అనేది అది డిఫరెంట్. ఈ ఆత్మీయ సంబంధం అనేది మనం ఎన్ని సంవత్సరాలు అంటే దరిదాపు 50 years, నియర్లీ 50 years తర్వాత కలుసుకోవడం, మీ అంతా ఏది 50+ ఇప్పుడు అంటే మీరు దగ్గర నియర్లీ 70 years 63-65 years ఉంది. మీరు ఇప్పటి వరకు కూడా అంటే ఇంత హెల్తీగా ఉండి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి అంటే మా తరం వాళ్ళు కూడా 65 years వరకు జరుపుకుంటామన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు ఆ రకంగా అన్ని రకాలుగా అంటే సోషల్లీ కానీ అంటే మీడియా అంటే ఇట్ మీన్స్ టెక్నాలజీ పరంగా కానీ ఒత్తిళ్ల పరంగా కానీ అన్ని రకాలుగా ప్రెజరైజ్డ్ లైఫ్ ఉన్నాయి. మీరందరూ సుఖంగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇట్లనే మీరందరూ 100 years వరకు ఉండాలని. మళ్ళీ మీ బ్యాచ్ వాళ్ళు అంటే మీరు 100 years వచ్చేసరికి ఇంకా 30 years, అప్పటికి నా ఏజ్ 65-70 వరకు వస్తుంది నియర్లీ. అప్పుడు మళ్ళీ కూడా పిలిస్తే మేము కంపల్సరీ వస్తాం. వస్తాం ఎందుకంటే మేము ఇక్కడ వర్క్ చేసిపోతూ ఉంటాం కదా. ఇక్కడ కొంతమందితో అనుబంధాలు సార్ వాళ్ళు ఉన్నారు. సార్ ఫోన్లో మాట్లాడే తప్ప నేను సార్ ఎక్కడ కలుసుకోలేదు. అంటే ఏదైనా మీటింగ్లలో ఇట్లా రావచ్చు సార్, కాకపోతే సీనియర్, చాలా సీనియర్ సార్, కాబట్టి మనకు అటాచ్మెంట్ అనేది ఉండదు. కాకపోతే నమస్తే అని చెప్పి ఉంటాం. సార్ దగ్గర కానీ సార్ ఏరియా పనిచేసి సేమ్ డిస్ట్రిక్ట్ ఉంటే మాత్రం ర్యాపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ సార్ చెప్పింది కాబట్టి కంపల్సరీ రావడం జరిగింది. మీరందరూ ఆహ్వానించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు 100 years వరకు లైఫ్ లీడ్ చేసి మమ్మల్ని మళ్ళీ 100 years అంటే మళ్ళీ మీరు ఏదైనా నెక్స్ట్ జరిపితే కంపల్సరీ నన్ను ఆహ్వానిస్తే నేను ఎక్కడున్నా ఇక్కడికి వస్తా, మళ్ళీ మాట్లాడిపోతా. కాబట్టి నాకు అందరికీ అంటే మీరందరూ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు ముగిస్తుంది. మాకు బన్సీలాలు రావడం ఒక ఆనందము, బన్సీలాలు కూడా ఒక రకమైన ఆనందం. ఏంటంటే మేమందరం 50 years దాదాపు కొంతమంది 50 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం. కొంతమంది కొత్త ముఖాలు ఇప్పుడే చూస్తున్నా, వీడి పలానోడా ఉంది. అందులో మేము మొట్టమొదటిసారిగా కలిసాము. మొట్టమొదటి గెస్ట్ నువ్వే బన్సీలా, క్రెడిట్ కోసం బన్సీలా. నెక్స్ట్ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ వస్తాడు. సీరియల్ పెట్టావు సార్, తొందర వెళ్ళాలన్నావు కదా. బన్సీలాలు ఏంటంటే ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర వీడియో కాన్ఫరెన్స్ ఉన్నట్టు స్టేట్ ఎలక్షన్స్ గురించి దాని మీద వెళ్తాను సార్, కొత్త క్లారిటీ వచ్చిపోతా అన్నాడు. థ్యాంక్స్ పిలిచినందుకే థ్యాంక్స్. నువ్వు మంచిగా కొల్లాపూర్ ప్రజలు అటు ఇటు అన్ని ఉంటారు. ఏ ఊళ్ళో అయినా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి. అందరినీ కలుపుకుంటుకోవడమే మన బాధ్యత. కాబట్టి అందరినీ కలుపుకుంటూ పోయి మంచి పేరు తెచ్చుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు తెస్తామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సర్వీస్లో అదంతా మీరు తప్పకుండా మా సర్వీస్లో అడాప్ట్ చేసుకొని మేము సర్వీస్ మంచిగా అందిస్తామని మీకు హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కరీంనగర్ 6 months చేశాను, జగిత్యాల 1 year చేశాను, తర్వాత టీఆర్ఓ ఐ థింక్ మన 1976 50 సంవత్సరాల విద్యార్థులు ఈ సమ్మేళనానికి రావడం, తర్వాత ఇప్పుడే అనుకున్నారు ఇది ఎవ్రీ ఇయర్ కూడా చేయాలని. వారు మా అందరి మిత్రులు కూడా ఎంతో ఐ థింక్ వాళ్ళకు ఒక ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు ఇంకొక వారం రోజులు ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. అంత ఎనర్జీ వచ్చింది అందరికీ. ఈ ఎనర్జీ అనేది మనకు తెలియకుండానే వైర్లెస్ ఎనర్జీ ఉంటుంది ఇదంతా. ఈ కలయికతోటి వీళ్ళకి చాలా ఉన్నది. తర్వాత థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్.
and on behalf of 76 Bank also, and RID alumni తరఫున కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అయిన తర్వాత మీరు ఈ ఫంక్షన్ కానీ ముందు చేసేటువంటి స్కూల్ మీ సహకారం అందరికీ ఉండాలని, ఇలాగే అయిన తర్వాత పద్మాకర్ ఎప్పుడు మీకు గుర్తు చేస్తూనే ఉంటాడు మా గురించి. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. 75-76 SSC బ్యాచ్ ఇది. అప్పుడు మన లెక్కలు మన మ్యాథ్స్ టీచర్గా వారు, ఇప్పుడు టీచర్స్ మనం ఆల్రెడీ మన 75-76 బ్యాచ్ తరఫున ఐ థింక్ మీరు ఇక్కడికి రావడం, దాని తర్వాత మా మధ్యలో ఇప్పుడు 34 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఈరోజు కలవడం జరిగింది. వాళ్ళందరూ మన ఈ క్లాస్మేట్స్ అందరి తరఫున మేము సన్మానం చేయాలనుకుంటున్నాము. తర్వాత రామకృష్ణ, అయిన తర్వాత కాజా. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మేబీ బాబురావు సార్ మన అందరి గురించి ఇంకా రెండు మాటలు ఇక్కడ అపాయింట్ అయినా నెక్స్ట్ ఇయరే గర్ల్స్ స్కూల్కి వెళ్తాను కనుక మీతో ఎక్కువగా నేను గడుపుకోలేకపోయినా అందువరకు చాలా మందికి నేను గుర్తుండి ఒకసారి వచ్చి రావాలి మా అంటే వస్తుందని చెప్పి వచ్చేసిన. మీకు అందరూ హై లెవెల్గా పోయినట్టున్నారు. నేను ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్ అయినా గద్వాల నుంచి. మీ విధంగానే 1964-65 హెచ్ఎస్సి బ్యాచ్ వాళ్ళు అందరం మొట్టమొదట కొల్లాపూర్లో గెట్ టుగెదర్. అప్పుడే సుమారు 50 సంవత్సరాల తర్వాత పెట్టుకుంటే 60 మంది దాకా మా బ్యాచ్మెంట్స్ కలిసాము. అప్పుడే కొంతమంది చేసి కొన్ని రోజులు స్కాలర్షిప్ లాంటి ఇచ్చినాము. చివరకు ఇప్పుడైతే ఇవ్వడం లేదు. తర్వాత ఏమైనా అంటే అవసరం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పటికి కూడా గ్యాదర్ అవుతారు. లాస్ట్ ఇయర్ చూడడం గ్యాదర్ అయ్యారు. ఈ సంవత్సరం కాలేజీ మీకు దాని గురించి సన్మానం చేసినందుకు అందరికీ 5, 6 అయినా 7 అయినా ఉంటానన్నా నాకు వచ్చి కలిసిపోతా అన్నాడు. మీరందరూ అంటే అప్పుడు ఆయన వచ్చి కలుస్తాడు. ఖచ్చితంగా నా కొరకైనా వస్తున్నాడు. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసి వాటర్ కానీ 100 రూపాయలు అయితే 3500, అది ఎవరు పెడతారు? అన్ని జమైన తర్వాత అందరూ మాట్లాడి అందరు కాదు, దానికి ఒక కమిటీ లాగా అవుతాం, 10 మంది వేసి క్లియర్గా ఊరు ఎవరు ఉన్నారు, క్యాస్ వీడు వాడు వీడు వాడు అనేది స్వామిరెడ్డి వీడా ఇచ్చినోడే మనోడు. అదే ప్రసాద్ వెళ్తే పోయాను అంటే ఎవరికో పెన్ను ఇచ్చిండు, పెన్ను వీడు రాసుకున్నది ఏదో ఇస్తే వీళ్ళ అమౌంట్ పెన్ ఏమైంది అంటే పోయింది అంటే ఊగలే, నాకు దెబ్బలు వేస్తే లేదు అడిగాడు ఎత్తుకపోయినా నీకు గుర్తున్నాయి వీళ్ళ నాన్న చెప్తే అత్తమ్మ వాళ్ళ నాన్న చెప్తే ఆయన నాకు ఈపులు బాగా అట్లా ఇప్పటికీ అట్లే మీకు కూడా చెప్తా,
నేను వీడు కొంచెం అవులా బ్యాచ్ ఒకటే కానీ వయసులో పెద్ద వాడు వయసు ఎక్కువ వాళ్ళ తాత కష్టం ఉండేవారికి అన్నీ ఉన్నాయి. ఓ రోజు ఇంటి దాకా పోదాం రాను ఓ ఇంటికాడ పోయాం. ఆ ఇంటికాడ కిటికీ తెలిస్తే కిటికీ తెచ్చి వాడు పాట వాడి ఆడలు వాళ్ళ అమ్మ బయటకు వచ్చి వాళ్ళ దేవుట్లా రాటే తీసుకుపోయిందా అంటే నేను వయసుకు వచ్చిన అప్పుడు ఇంకా పాలు వాడు ఇంటి దాకా పోతున్నారు వాళ్ళ ఇంటికాడ తీసుకుపోయాడు పిలుస్తాడు. వాళ్ళ లోపల నుంచి ఎవరు అన్న వరకు లేదు పరుగు లేదు అప్పుడు దొరకలే వెళ్ళిపోయారు. అచ్చా ఏదేమైనప్పటికీ కూడా మీ మనసులో మేము ఉన్నాం కాబట్టి తర్వాత సింపుల్ ఇంతే వర్కింగ్ లైఫ్ మాట్లాడుతున్నాం సాయంత్రం ఫోటోలన్నీ దాన్ని పెట్టాలి.